మిత్రులారా నమస్కారం, వనక్కం, సుశ్రీకాల్, ఆదాబ్. వెల్కమ్ టు క్రికెట్ ప్యారిస్. మిత్రులారా, నిన్న జరిగిన కాంట్రవర్సీ ఏంటిది? కంకషన్ రూల్. అసలు కంకషన్ రూల్ అంటే ఏంటిది? మరి నిన్న జరిగిన ఇన్సిడెంట్ కరెక్టేనా? రేపు ఇదే ఇన్సిడెంట్ మన ఇండియా జరిగితే ఎలా ఉంటుంది అనేది ఈరోజు మన టాపిక్. అయితే నేను ఆల్రెడీ నేను చెప్పినట్టు ఎవరైతే మొదట బ్యాటింగ్ చేస్తారో వాళ్ళే గెలుస్తారని చెప్పాను. అన్నట్టు జరిగింది. ఎందుకంటే చేసింగ్ అనేది మన వాళ్ళతో అవుతలేదు, వాళ్ళతో అవుతలేదు. సో నిన్న ఇండియా ముందు వికెట్లు కోల్పోయినప్పటికీ శివం దూబే అండ్ హార్దిక్ పాండ్యా ఒక పార్ట్నర్షిప్ ఇండియాని చాలా అద్భుతమైన టార్గెట్ పెట్టేలాగా ముందుకు తీసుకెళ్లారు వీళ్ళిద్దరు కలిసి. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో 6 ఓవర్ల టక్కటక్క ఇంగ్లాండ్ అద్భుతంగా 60 రన్లు సాధించిన దాని తర్వాత వరుసగా వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. సో ఫ్రెండ్స్, అయితే కంకషన్ రూల్ అంటే ఏంటిది, అసలు దీని మీద డిస్కషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నిన్న మనకు డిసిషన్ ఫేవర్గా వచ్చింది కాబట్టి వీఆర్ హ్యాపీ. ఓకేనా? నిన్న మన డిసిషన్ మన ఫేవర్ ఉంది, మనం హ్యాపీ. కాకుంటే ఇదే పరిస్థితి రేపు మన ఇండియాకి ఎదురైతే ఎట్లా? సో ఇక్కడ కాంట్రవర్సీ ఏంది? శివం దుబే స్లో ఆఫ్ స్పిన్నర్, మరి తన ప్లేస్లో హర్షిదాన్ని ఎలా తీసుకొస్తారు? ఎవరైతే తన ప్లేస్ ఆఫ్ స్పిన్నర్ ఇంకో ఆఫ్ స్పిన్నర్ పట్టుకురావచ్చు కదా, రమణదీప్ సింగ్ ఉన్నాడు కదా అని చెప్పేసి చాలామంది ఇంగ్లాండ్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, మన ఇండియా ఎక్స్పర్ట్స్ కావచ్చు, దిగజాలు మన ఇండియన్ ఫ్యాన్స్ కొంతమంది, ఇంగ్లాండ్ ఫ్యాన్స్ కొంతమంది ఇది చర్చ. అసలు కంకషన్ అంటే ఏంటిది ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, నిన్న జరిగింది నాకు కూడా అన్ఫేర్ అనిపించింది. అంటే ఇండియా గెలిచింది హ్యాపీ, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇండియన్స్ మన ఇండియా గెలిచింది హ్యాపీ. కాకపోతే ఈ రూల్ రేపు మన ఇండియాకి ఎదురైతే ఎట్లా అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. రేపు ఇండియాకు ఆస్ట్రేలియాకు మ్యాచ్ జరుగుతుంది. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ చేస్తుండు, సేమ్ శివం దుబే లాగానే ట్రావిస్ హెడ్ ఆడుతుండు. అయితే ఇక్కడ రిజర్వ్ బెంచ్లో ఆ రోజు మ్యాచ్ లేరు, ప్యాట్ కమిన్స్ మ్యాచ్లో లేడు, రిజర్వ్ బెంచ్లో కూర్చున్నాడు. ఇదే శివం దుబే ప్లేస్లో ట్రావిస్ హెడ్కి దెబ్బ తాకి తను వెళ్ళిపోతే మరి ఇక్కడ ఎవరు తీసుకురావాలి? మనం ట్రావిస్ హెడ్ లాగా ఎవరైతే ఆఫ్ స్పిన్ వేస్తారో వాళ్ళని తీసుకురావాలి. కానీ ఇక్కడ రిజర్వ్ బెంచ్లో కూర్చున్న ప్యాట్ కమిన్స్ని తీసుకొస్తే అప్పుడు ఏంటి పొజిషన్? జస్ట్ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ మనకి. ఎందుకంటే మనం సో యాజ్ అ క్రికెట్ ఫ్యాన్గా మన ఇండియా గెలిచి సంతోషం, కానీ ఇదే పరిస్థితి మన ఇండియాకి ఎట్లయితే అని చెప్పేసి నా ఒక ఇది. అయితే ఇప్పుడు రేపు ఇండియా ఆస్ట్రేలియాకి మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇదే శివం దేవ్ ప్లేస్లో ట్రావిస్ హెడ్ ఉండి ట్రావిస్ హెడ్కి తలకు దెబ్బకి పక్క జరిగితే బెంచ్లో ఉన్న బ్యాట్ కెమెరాని తీసుకొచ్చి ఆడిపిస్తా అంటే అది కరెక్ట్ కాదు. మీరు అర్థం చేసుకోవాలి. నిన్న జరిగింది అదే అని చెప్పేసి ఇంగ్లాండ్ వాళ్ళు అంటున్నారు. ఇంగ్లాండ్ ఎక్స్పర్ట్స్ కానీ చాలామంది దిగ్గజాలు, జాస్ బట్లర్ కూడా తర్వాత ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద డిసిషన్ అని చెప్పి తను కూడా అన్నాడు. అయితే ఎస్, నిన్న జరిగింది ఐసీసీ ఈ రూల్స్లో మార్పు తీసుకురావాలి. ఎందుకంటే కంకషన్ అనేది ఒక పెట్టిలోకి, ఎందుకంటే ప్లేయర్ అనేది తలక దెబ్బ తాకితే తను బయటకు వెళ్ళి తన ప్లేస్లో ఇంకొకరిని ఆడించవచ్చు అనే ఒక నిబంధన తీసుకొచ్చారు. అది ఏ టీంకైనా ఓకే, ప్లస్ పాయింటే. కానీ నేను జరిగితే టీమ్స్ రేపు పరిస్థితి వాళ్ళు జీర్ణించలేకపోతున్నారు. ఎందుకంటే నిన్న కొంతమంది ఏంటంటే శివం దుబే ఆఫ్ స్పిన్నర్ అయినప్పుడు తన ప్లేస్లో రమణదీప్ సింగ్ ఉన్నాడు. అతను కూడా ఒక బ్యాట్స్మెన్, ఒక ఆఫ్ స్పిన్నర్. మరి తనని తీసుకురావాలి, కానీ హర్షిద్ రానా అని అవుట్ ఆఫ్ సిలబస్కి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పేసి వాళ్ళ ఒక అభిప్రాయం. ఎస్, నాకు కూడా అదే అనిపించింది. చెప్పిన మంచి అర్థమైంది కదా. శివం దూబే ప్లేస్లో ట్రావిస్ హెడ్ ఉండి అదే దెబ్బ ట్రావిస్ హెడ్కి దాకి బెంచ్లో ఉన్న రిజర్వ్లో ఉన్న ప్యాట్ కమిన్స్ని తీసుకొస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిన్న డిసిషన్ ఇండియాకి ఫేవర్ వచ్చింది, ఓకే. రేపు ఇదే డిసిషన్ మన ఇండియాకి అయితే ఎట్లా అనేది నా ఒక పాయింట్. సో ఏమాటకైనా మనం యాజ్ ఏ ప్రివ్యూయర్గా, యాజ్ అనలిస్ట్గా, యాజ్ ఎ రివ్యూయర్గా నేను మీకు ఈ యొక్క రూల్స్ యొక్క నిబంధనలు చెప్తున్నాను. అది కరెక్ట్ రాంగ్ అనేది మనం చర్చించుకోవడానికి, కానీ రూల్స్ చేసేటి ఐసీసీ వాళ్ళ ఇష్ట ప్రకారమే జరుగుతుంటుంది. కాకపోతే వాళ్ళు మార్పులు తీసుకోవాలని చెప్పేసి నా ఒక అభిప్రాయం. సో ఫ్రెండ్స్, అలాగే నిన్న జరిగిన మ్యాచ్ చూసుకున్నట్టయితే సంజు శాంసన్ సేమ్ షాట్ సేమ్ అవుట్,
తను ఆడితే తను ఆడితే పటాపట ఆడుతూనే ఉంటాడు, ఆడకపోతే ఇక అవుట్ అవుతూనే ఉంటాడు. అలాగే నేను తిలక్ వర్మ ఫస్ట్ బాల్ తను హిట్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏంటంటే బౌలర్ మీద ప్రెషర్ పెడదాం అనుకున్నాడు, కానీ తనే ప్రెషర్లోకి వెళ్ళిపోయాడు. సో అలాగే ఆకిబ్ మహమ్మద్ ఒకటే ఓవర్లో 3 వికెట్లు తీస్తాడు మీడియం ఓవర్స్. సూర్యకుమార్ యాదవ్కి కరెక్ట్ ఫీల్డింగ్ ఎడబెట్టిన ఆడబెట్టిండు, కరెక్ట్ బాల్ వేసాడు, వాళ్ళ చేతిలోకే ఇచ్చింది క్యాచ్ డైరెక్ట్. సూర్యకుమార్ యాదవ్ సూర్యాబాయ్ ఫామ్లో లేడు. దాని తర్వాత వచ్చిన రింకు సింగ్ అద్భుతంగా మెరిశాడు. దాని తర్వాత హార్దిక్ పాండ్యా అండ్ శివం దూబే, వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ ఇండియాని ఈరోజు విజయంగా నిలబెట్టింది. సో మనం మాట్లాడుకున్నట్టుగా నిన్న జరిగిన మ్యాచ్లో ఎవరైతే మొదట ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారు గెలుస్తున్నట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారు గెలిచారు. సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి కూడా ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ 6 ఓవర్లకి 5 ఓవర్లలో 50, 6 ఓవర్లు 60 పెట్టినా కూడా నేను ఫుల్ కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. ఎందుకంటే వీళ్ళతోటి అంత చేసింగ్ కాదు అని చెప్పేసి ఏదైనా పవర్ ప్లే ఉన్నంత మంది అనుకున్నాను. ఎగ్జాక్ట్ అదే జరిగింది. పవర్ ప్లే తర్వాత వాళ్ళ వికెట్స్ కూడా ఒకరి తర్వాత ఒకటి వెళ్తూనే ఉన్నాయి. సో ఎట్టకేలకు ఇండియా విజయం సాధించింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ కంకషన్ యొక్క రూల్. అయితే కంకషన్ రూల్ అనేది మార్చాలని చెప్పి చాలామంది అంటున్నారు. సో మరి ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంది. అలాగే ఫ్రెండ్స్ మనకు మళ్ళీ నెక్స్ట్ రేపు సండే ముంబైలో 5వ T20 ఉంది. సో రేపు T20 కూడా యాజ్ ఇట్ ఈస్గా రేపు ముంబైలో ఆడుతున్నారు కాబట్టి ఆ మ్యాచ్ సంబంధించిన మీకు రివ్యూ వీడియో అండ్ ఇదే ఏముంది ఫ్రెండ్స్, రివ్యూ చేయడానికి ఏముంది. రేపు ఇండియా ఆల్రెడీ సిరీస్ ఇండియా అయిపోయింది. నేను చెప్పిన ఈరోజు ఇండియా గెలిచి నిన్న చెప్పింది ఏంటి, ఈరోజు ఇండియా గెలిస్తే ఇండియా సిరీస్ కైవసం, లేకుంటే ఎల్లుండే సండే రోజు ముంబైలో రసవత్తంగా పోరు ఉంటుందని చెప్పాను. కానీ నేను ఇండియా గెలిచింది, సంతోషం, సిరీస్ మనకి. రేపు ఇండియా ఎవరిని తీసుకుని మరి ముందుకెళ్తారు చూడాలి. ఇక రేపు ఇంగ్లాండ్కి ఒక ఆట గెలిస్తే పరువు కాపాడుకునే అవుతారు. ఆల్రెడీ ఒకటి గెలిచారు, రేపు గెలిస్తే 2 అవుతుంది. లేకపోతే ఇండియానే గెలిస్తే మనం 4, వాళ్ళు 1 అవుతారు. సో ఫ్రెండ్స్, రేపు చూద్దాం. ఇక రేపు కూడా మీకు తెలిసింది ఏముంది, రేపు ఒక మ్యాచ్ చేసింగ్ అయితే ఎవరితో కాదు. రేపు కూడా నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ బ్యాటింగ్ విన్నర్స్ అంతే. టీమ్ స్పాట్స్ ఆ స్పాట్స్ అనేది మీరు టాస్ తర్వాత చూడండి. ఇంగ్లాండ్తో అయితే 160 కొట్టిలంటే మన ఇండియా బ్యాటింగ్ చేసి 160, 170 కొడితే వాళ్ళతో చేయాల్సి కాదు. ఒకవేళ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసి 160, 170, 180 కొట్టినా కూడా చేసి కష్టం అవుతుంది మనకి. సో రేపు కూడా మొదటి బ్యాటింగ్ చేసిన వారు విన్ అవుతారు. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ ప్యారిస్. జై హింద్, జై భారత్.